మిషనరీ లైఫ్ స్టోరీస్కి స్వాగతం. మీకు ఒక మంచి మిషనరీ యొక్క బయోగ్రఫీని మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ఫ్యానీ జాక్సన్ కాపిన్ అనేటువంటి వ్యక్తి యొక్క బయోగ్రఫీని మీకు తెలియజేస్తాను. ఫ్యానీ జాక్సన్ కాపిన్ 1837 సంవత్సరంలో ఆఫ్రికా జాతికి చెందిన ఒక ప్రముఖమైన విద్యావేత్త, సమానత్వం కోసం పాటుపడినటువంటి ఒక న్యాయవాది. ముఖ్యంగా ఆఫ్రికన్ మహిళలకు విద్య లేని సమయంలో ఈమె అడ్డంకులు బద్దలు కొట్టి గెలిచినటువంటి ఒక ధైర్యశాలి. 1865లో ఒబెర్లిన్ కళాశాల నుండి గ్రాడ్యుయేట్ చేసిన మొదటి నల్లజాతి మహిళ. ఉన్నత విద్యలో ఈమె మొదటి మహిళగా చెప్పవచ్చు. ఫిలదెల్ఫియాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ కల్చర్ యూత్ ప్రిన్సిపల్గా పనిచేసింది. యునైటెడ్ స్టేట్స్లో మొదటి ఆఫ్రికన్ అమెరికన్ స్కూల్ సూపరింటెండెంట్గా కూడా పనిచేసింది. ఈమె దక్షిణాఫ్రికాలో మిషనరీగా సేవ చేశారు. అక్కడ స్థానిక ప్రజల విధితో పురోభివృద్ధి చేయడానికి ఆమె ఎంతో ప్రయాసపడ్డారు. ఈ ఫ్యానీ జాక్సన్ కాపిన్ మహిళలకు వర్ణ వివక్ష ఎదుర్కొన్న సమూహాలకు మార్గదర్శిగా ఆమె నిలిచి ఆదర్శవంతురాలైన నాయకురాలు. 1837లో జనవరి 8వ తారీఖున అమెరికాలోని వాషింగ్టన్లో ఆమె జన్మించారు. చిన్నతనంలోనే ఈమె యొక్క ఆంట్ ఈమెను బానిసత్వం నుండి స్వతంత్రాలుగా చేసింది. జాతి లింగ వివక్ష తీవ్రంగా పెరిగిన కాలంలో దాన్ని రూపుమాపడానికి విద్యా పురోగతికి సాధనమని గాఢంగా విశ్వసించారు. విద్యను పొందడం కోసం గృహసేవకురాలుగా పనిచేస్తూ తన అవసరాలను తీర్చుకున్నారు. అవకాశం దొరికిన ప్రతి సమయాన్ని ఉపయోగించుకుని చదవడం, రాయడం నేర్చుకుంది. ఈమె నిరంతర కృషి ఈమెని ఫిలదెల్ఫియాలో కలర్డ్ యూత్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ బాధ్యతలు చేపట్టే స్థాయికి ఈమెను తీసుకెళ్లారు. తదనంతరం ఈమె యునైటెడ్ స్టేట్స్లో మొదటి ఆఫ్రికన్ అమెరికన్ పాఠశాల సూపరింటెండెంట్గా చరిత్రలో తన స్థానాన్ని ఆమె కలిగి ఉంది. 1881లో ఈమె రెవరెండ్ లేవి జంక్సిన్ కాపిన్ అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈమె జీవితంలో మరింత ముఖ్యమైన అధ్యాయం సూచించింది. తన భర్తతో కలిసి మిషనరీ కార్యాల్లో చురుగ్గా పాల్గొనడం, అక్కడ ఉన్నటువంటి చర్చ్లో ఉన్నటువంటి స్త్రీలతో కలిసి నిరాశ్రయ యువతుల కోసం ఒక వసతి గృహాన్ని ప్రారంభించారు. ఎక్కువ దేవుని సేవ చేయడంలో ప్రత్యేకమైన అంకిత భావాన్ని పంచుకుంది. 1902లో దక్షిణాఫ్రికాకు ప్రయాణం చేసి అక్కడ విద్య స్థాపించడానికి బేతేల్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని స్థాపించారు. ఈ సంస్థ స్థానిక సముదాయాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషణ. అత్యంత ముఖ్యంగా వారు స్వయం సహాయ కార్యక్రమం ప్రాధాన్యత ఇచ్చి వ్యక్తుల్ని స్వయం సమర్థులుగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని వారి కృషి ద్వారా అనేక మంది తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకొని ఆత్మస్థైర్యాన్ని పొందగలిగారు. 10 సంవత్సరాల మిషనరీ సేవ తర్వాత కానీ జాక్సన్ ఆరోగ్యం క్షీణించడం వల్ల ఫిలదెల్ఫియాకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అక్కడే 13 జనవరి 21 ఈమె తుది శ్వాస విడిచారు. ఈమె స్మారకార్థం కొన్ని పాఠశాలలు, అనాథాశ్రమాలు, కేంద్రాలు కూడా స్థాపించబడ్డాయి. ఆ విధంగా ఆమె జీవితం చిరస్మరణీయంగా మార్చబడింది. కనుక మన జీవితాలు ఈ లోకంలో దేవుని బిడ్డలంగా, ప్రభుని ఎరిగిన వారంగా మన జీవితాలు ఏమైనా ఆశీర్వాదకరంగా, ఇతరులకు చిరస్మరణీయంగా మార్చబడగలుగుతున్నాయా? ఆలోచన చేద్దాం.